అన్న ఏందే మరి నిన్న సుడిగాలి పర్యటన లాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీలు కావచ్చు ప్రజెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు తిరిగిరన్న మరి రైతులకు నిజంగానే సమస్యలు ఉన్నాయటరా? సమస్య తీవ్రత అంత ఎక్కువగా ఉన్నది. మునుపెన్నడూ కూడా లేని ఇబ్బందులు ఇవాళ రైతులకు వచ్చినాయి. చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా గతానికంటే కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఆ సమస్యలు మర్చిపోయిన్లు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అనాలోచిత చర్యలు, కొనుగోలు పట్ల స్పష్టత లేదు, కొనుగోలు చేసే చిత్తశుద్ధి లేదు, రైతుల పంటలను మద్దతు ధర ఇచ్చేటువంటి చెల్లింపులు చేసేటువంటి అవకాశం లేకుండా కేవలము ప్రగల్భాలు మాత్రమే మాట్లాడి పేరుకే కాంటాలు ప్రారంభించి ఫోటోలకు పోజులు ఇచ్చి ఇవాళ ₹1 కూడా రైతు ఖాతాలో చెల్లించకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరగకుండా గత 40 రోజులుగా 45 డిగ్రీల పైబడినటువంటి ఎండలో రైతులను మాడి మసి చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. లక్షల చోట్ల తెలంగాణ రాష్ట్రంలో లక్షల చోట్ల కుప్పలు పోసుకొని మొక్కజొన్న కానీ, ప్యాడీ కానీ, జొన్నలు కానీ, ఇతర పంటలు పొద్దుతిరుగుడు కానీ లక్షల చోట్ల లక్షలాది మంది రైతులు 24 గంటల పాటు పొద్దంతా భార్య కాపలా, రాత్రి భర్త కాపలా, ఈ రకమైనటువంటి పరిస్థితి అనేది 40 రోజులుగా ఎదురు చూసేటువంటి నీచమైన పరిస్థితి గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత రైతులు చూడలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మద్దతు ధర సకాలంలో ఇచ్చాడు, సకాలంలో కాంటాలు చేశారు. ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడిని ప్రతి గింజను కూడా మద్దతు ధర కొనుగోలు చేసి నష్టం జరిగినా సరే ప్రభుత్వానికి, రైతుకు మాత్రం నష్టం జరిగినామని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు బ్రహ్మాండంగా చేసింది. ఇవాళ అదే కావాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు.